hearts beat to the city street. నేనైతే అష్ట బొటిక్ అయితే వచ్చేసానండి. ఇక్కడికి బ్యూటిఫుల్ శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు కస్టమైజ్ కూడా చేసిస్తారట. ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారు. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ అనమాట. వర్క్ వచ్చినవి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా మనకి లాంగ్ డ్రెస్సెస్ అనమాట. రిసెప్షన్స్కి లేదంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే వేసుకోవడానికి ఏదైనా సరే మనకి ఇక్కడ కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ఇలా వర్క్ శారీస్ ఇలాంటివన్నీ కూడా మనకు కావాలంటే ఫ్యాన్సీ టైప్ కూడా ఉన్నాయన్నమాట. సో సింపుల్గా కావాలనుకుంటే ఇలా లెహంగా టైప్స్ ఇలా కూడా ఉన్నాయి మనకి. రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి ఏ శారీకైనా ఏదైనా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. ఇక్కడ టైలరింగ్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ స్టిచ్ చేసి ఇస్తారు. లెహంగాస్ అయినా లేదంటే మనకి బ్లౌజెస్ అవి కూడా ఇవన్నీ కూడా కంచిపట్టు శారీస్ అలా ఉన్నాయి. సో ఈ పక్కనంతా కూడా మంచి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. మనకి ఏదైనా కావాలంటే కాంబినేషన్లో కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎంత ప్రైస్లో ఉన్నాయి, ఏమేమి శారీస్ ఉన్నాయి ఇంకా కూడా మనం ఇక్కడ అడిగి కనుక్కుందాము. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? విజయవాడలో అష్టి బొటిక్ ఉందండి. నేను అక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఆ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. సో మనకి డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. మనం మేడం అడిగి కనుక్కుందాం ఏమేమి శారీస్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, ఎలా కస్టమైజ్ చేసి ఇస్తారు, ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇక్కడ కనుక్కుందాము. సో లేట్ చేయకుండా నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. హాయ్ అండి, నేను శుభ సాహితిని. మాది అష్ట బొటీక్ వచ్చేసరికి బెన్ సర్కిల్ ముందల HDFC బ్యాంక్ వెనకాల సందులోనే ఉంటుంది. ఫ్యాషన్ ఫ్యాక్టరీ పక్క బిల్డింగ్. సో మా బొటీక్ వచ్చేసరికి పేరు అష్ట అంటారు. సాంస్క్రిట్లో మనం అష్ట అంటాం కదా, 8 ఇన్ఫినిటీ అనే మీనింగ్తో తీసుకున్నాం అనమాట. సో మా దాంట్లో అన్ని కస్టమైజేషన్ అన్నీ ఉంటాయి. ప్లస్ మా దగ్గర హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ అన్ని వారణాసి నుంచి, కంచిపట్టు నుంచి, చీరాల నుంచి హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతుంది. సో కస్టమైజేషన్ మనం శారీస్లో చేస్తాము, లెహెంగాస్ ఇంకా పార్టీ వేర్ మోడల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి మేము క్లయింట్కి ఎలా కావాలి డిజైన్ అని వాళ్ళ ప్రిఫరెన్స్లో చూసి చేస్తాము. లేదంటే ఇంకా మేము మా సొంతంగా మేమే డిజైన్ చేసి అన్ని A to Z కంప్లీట్లీ ఫ్రమ్ స్క్రాచ్ టు డై చేసి, ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ చేసి, స్టిచ్చింగ్ చేసి, ట్రయల్స్ చూసి అన్ని A to Z ప్రాసెస్ అంతా మేము మా బొటిక్లో ఉంటుందన్నమాట. సో మా దగ్గర స్టార్టింగ్ వచ్చేసరికి ఫస్ట్ కంచిపట్టు శారీస్ ఉంటాయి. సో ఇది మా కంచిపట్టు సిగ్నేచర్ పీస్ అనమాట. ఇది వచ్చేసరికి గోల్డెన్ విత్ సిల్వర్ జరీతో ఉంటుంది. ఇది వచ్చేసరికి దీని పైట కొంగు పెద్ద బార్డర్ అనమాట. ఇంకా ఫుల్ శారీ వచ్చేసరికి మీకు పెద్ద బార్డర్. ఇది వచ్చేసరికి వింటేజ్ పీస్, మనకి పాతకాలం ఆ టైప్లో ఉండేటట్టు పెద్ద బార్డర్ శారీ అనమాట. మొత్తం బార్డర్లో మనకి డిజైన్ వస్తుంది. ఇది ప్లెయిన్ బార్డర్ కాకుండా బార్డర్ మొత్తం ఇట్లా ప్యారెట్స్ వాటితో పేస్టల్ శారీ విత్ బార్డర్లో వచ్చేసరికి ప్యారెట్ డీటెయిల్స్లో వాటిలో మనకి గ్రీన్ కలర్ అట్లా యాడ్ అయి ఉంటుంది. సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 15,000 అనమాట. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీస్ సేమ్ శారీ షేడ్లోనే వస్తుంది, మొత్తం జరీతో ఉంటుంది. సో ఇది మనం డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి, కంచిలో డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మేము తీసుకొని ఇక్కడ పెడతాం. ఇది వచ్చేసరికి ఇంకొక పేస్టల్ షేడ్ శారీ అనమాట, కంచిపట్టు. సో బార్డర్ మొత్తం మనకి ఇట్లా గోల్డెన్ జరీ వస్తుంది. ఇంకా శారీలో మొత్తం మనకి ఫ్లోరల్ వస్తుంది అనమాట, మొత్తం పింక్ షేడ్లోనే. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి బేస్ గోల్డెన్ జరీ మీద పింక్ ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇది కూడా సేమ్ పెద్ద ప్యాటర్న్, పెద్ద బార్డర్ కంచిపట్టు శారీ అనమాట. మనకి ఇట్లా పెద్ద బార్డర్ వస్తుంది. అంత బ్రైడల్ వేర్కి వాటికి ఇది పర్ఫెక్ట్. ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది. బ్లౌజ్ పీస్ ఇట్లా వస్తుంది. మనం కావాలంటే బ్రైడల్గా అట్లా యూజ్ చేసుకోవాలంటే బ్లౌజ్లో మనకి ఫుల్ హెవీ ఎంబ్రాయిడరీ చేసి, ఇది బ్లౌజ్లో కూడా మనకి పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. స్లీవ్స్కి ఇట్లా వాడి బ్లౌజ్లో మిగతాదంతా ఫుల్ ఎంబ్రాయిడరీ చేసి మనకి బ్రైడల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా మనకి సేమ్ 15,000 వస్తుంది. ఇది కూడా కంచిపట్టు శారీ అండి. ఇది మళ్ళీ మనకి వింటేజ్ మోడల్లో వస్తుంది. ఎట్లా అంటే మొత్తం పెద్ద బార్డర్ ప్లస్ ఏంటంటే బాడీ, ఇది పళ్ళు అనమాట. సో పళ్ళు ఇట్లా కాంట్రాస్ట్ షేడ్లో వస్తుంది. సో ఇది కూడా ఎందుకు వింటేజ్ అంటే మనకి బాడీ అంతా వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్లో వచ్చి, దీనికి పళ్ళు ఇంకా బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ అనమాట, డార్కర్ షేడ్లో. ఇది కూడా పెద్ద పళ్ళు, పెద్ద బార్డర్ శారీ అనమాట. బార్డర్ అంతా మనకి ఇట్లా
డార్క్ పెద్ద బార్డర్. ఇది కూడా మనకి ఏంటంటే బాడీ వచ్చేసరికి లైట్ షేడ్, బార్డర్ అంతా వచ్చి కాంట్రాస్ట్ అన్నమాట. సో బ్లౌజ్ కూడా మనకి దీనికి ఎట్లా అంటే ఈ బార్డర్ దాంట్లో ఆ డార్కర్ షేడ్ లో వస్తుంది. సో ఇది కూడా మంచి మనకి, ఇది కూడా బ్రైడల్ పీస్ లో నుంచి, ఇది కూడా మనకి బ్లౌజ్ కనుక బాగా హెవీగా ఎంబ్రాయిడరీ చేసుకొని అట్లా బ్రైడల్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మనకి ఫొటోస్ లో కానీ ఏదైనా ఇది ఈ బార్డర్ కాంట్రాస్ట్ వల్ల చాలా బాగా తెలుస్తుంది, బ్రైట్ గా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. సో దీని ప్రైస్ కూడా సేమ్ 15,000 పడుతుంది. ఇది మాది ఇంకో సిగ్నేచర్ బ్రైడల్ పీస్ అన్నమాట, కంచిపట్టు. సో దీంట్లో ఏంటంటే మొత్తం గోల్డెన్ జరీ వస్తుంది పళ్ళులో ఇంకా బార్డర్ లో మొత్తం. సో ఇది కూడా ఏంటంటే మనకి ఇది పెద్ద బార్డర్దే, మనకి బార్డర్ ప్లెయిన్ గా కాకుండా దీంట్లో మొత్తం పీకాక్ డిజైన్ వస్తుంది. సో ఈ సారీ మల్టీ కలర్ లాగా అన్నమాట, మనకి బేస్ గోల్డెన్ జరీలో పైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇంకా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అట్లా మొత్తం వస్తుంది. మొత్తం పీకాక్ బార్డర్స్ వచ్చి ఉంటుంది, బార్డర్ ప్లెయిన్ గా కాకుండా. ఇది మనకి పళ్ళు కంప్లీట్లీ గోల్డెన్ జరీ అన్నమాట. సో ఇది మనం 2 ways లో బ్లౌజ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఒకటి వీళ్ళు ఇచ్చిన సేమ్ కలర్ జరీ గోల్డెన్ జరీ దాంతో బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, లేదా అనుకుంటే మనకి ఈ బార్డర్ లో వచ్చిన పింక్ కలర్ తో పట్టు క్లాత్ తో దాని మీద హెవీ ఎంబ్రాయిడరీ చేసుకుంటే బ్రైడల్ యూస్ కి మెయిన్ గా మన వెడ్డింగ్ కి యాప్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇది కూడా వచ్చేసరికి మన ప్రైస్ 15,000. మాదేంటంటే మేము డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటాము, కంచిలో మేమే డైరెక్ట్ గా వెళ్ళి వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటాం. అందుకని మా దగ్గర వచ్చేసరికి ప్రైస్ మరి అంత కాకుండా మాకు స్టార్టింగ్ కంచిపట్టు శారీస్ ఫ్రమ్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చేసరికి కంప్లీట్ గోల్డెన్ కంచిపట్టు శారీ. దీంట్లో మనకి బార్డర్ కంప్లీట్లీ గోల్డెన్, దాంట్లో ప్యాటర్న్ వస్తుంది. బార్డర్ కూడా ఇది పెద్ద బార్డర్ లో మ్యాంగో షేప్ వస్తుంది, డైరెక్ట్ మ్యాంగో కాకుండా దాంట్లో కూడా ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చి బార్డర్ లో వస్తుంది. మొత్తం శారీలో కూడా మనకి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట. సో ఇది కూడా పెద్ద బార్డర్ శారీ విత్ కంప్లీట్లీ గోల్డెన్ జరీ పళ్ళు. సో దీని బ్లౌజ్ పీస్ కూడా మనకి సేమ్ ఈ బార్డర్ షేడ్ లో రెడ్ కలర్ షేడ్ లో వస్తుంది బ్లౌజ్ పీస్ దీన్ని. ఇది కూడా సేమ్ ప్రైజే మనకి. ఇది వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంచిపట్టు శారీ. దీంట్లో ఏంటంటే కంప్లీట్ గోల్డ్ కాదు, కంప్లీట్ సిల్వర్ కాదు, ఇదేంటంటే సిల్వర్ ప్లస్ కాపర్ మిక్స్ ఉంటుంది మొత్తం శారీ. ప్లస్ ఈ మనకి పళ్ళు వచ్చేసరికి కొంచెం యాంటిక్ గోల్డ్ ప్లస్ రోజ్ గోల్డ్ మిక్స్ అయి ఉంటుంది. అండ్ ఇది పెద్ద బార్డర్ వస్తుంది. బార్డర్లో ఏంటంటే మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ వచ్చి దాంట్లో కూడా రోజ్ గోల్డ్ ప్లస్ కాపర్ గోల్డ్ అవన్నీ మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇది కన్వెన్షనల్ కంచి పట్టు ఇట్లా గోల్డెన్ జరీయే కాకుండా మెనీ కలర్స్ ఆఫ్ జరీ మిక్స్ అయి ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్, ఆ బార్డర్లో ఏదైతే పింక్ ఉందో దాంతో పింక్ జరీ విత్ కాపర్ అండ్ సిల్వర్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఉంటుంది. ఈ బ్లౌజ్ లో కూడా మనం మంచి మగ్గం వర్క్ జర్దోజీతో సిల్వర్, రోజ్ గోల్డ్, కాపర్ ఆ జర్దోజీ కలర్ తో హెవీ ఎంబ్రాయిడరీ చేస్తే పర్ఫెక్ట్ బ్రైడల్ లుక్ ఉంటుంది అనమాట. సో మా దగ్గర మోస్ట్లీ సిగ్నేచర్ పీసెస్ అన్ని మాది బ్రైడల్ కి సంబంధించినవి ఉంటాయన్నమాట. ఇదేంటంటే చాలా డిఫరెంట్ పీస్, జస్ట్ గోల్డ్ కాకుండా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మనకి జరీ యూజ్ చేసి ఉన్నారు ఈ సింగిల్ శారీలోనే. దీని ప్రైస్ కూడా 15,000 వస్తుంది. ఇది వచ్చేసరికి బనారస్ శారీ అన్నమాట. ఇది పేస్టల్ గోల్డెన్ బేస్ లో మనకి మొత్తం సిల్వర్ జరీతో ఉంటుంది. ఇది వచ్చేసరికి బార్డర్ అండ్ ఇది కంప్లీట్లీ మనకి పళ్ళు డిజైన్ అన్నమాట. మొత్తం సిల్వర్ జరీలోనే ఉంటుంది. ఇది పవర్ లూమ్, ఇది హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్లీ సిల్వర్ జరీతో ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా. బార్డర్ అండ్ ఇది వచ్చేసరికి బేస్ ఈ గోల్డెన్, ఈ పేస్టల్ గోల్డెన్ షేడ్ లో ఉంటుంది. ఇది కూడా మనకి మంచి వెడ్డింగ్స్ కి అట్లా ఆర్ పార్టీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు, బాగా ఎంబ్రాయిడరీ చేసుకొని ఏదైనా ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి అట్లా. శారీ మొత్తం ఇట్లా వస్తుంది, మొత్తం సిల్వర్ జరీలో ఉంటుంది, పేస్టల్ గోల్డ్ బేస్ లో ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 5,000. ఇది వచ్చేసరికి మా ఇన్ హౌస్ శారీ అన్నమాట. ఇది మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ టు మొత్తం శారీ ప్రొడక్షన్ అయ్యేదాకా మొత్తం మా ఇన్ హౌస్ లోనే చేసాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి జరీ అన్నమాట, టిష్యూ జరీ టైప్.
సిల్వర్ కలర్, పేస్టల్ పీచ్ మీద సిల్వర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి పళ్ళులో మేము మొత్తం యాప్లిక్ చేసి దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇది వచ్చేసరికి గోల్డెన్ జరీ ఫ్యాబ్రిక్ ని మేము కట్ చేసి ఫ్లవర్ షేప్ లో అంతా కట్ చేసి దీని మీద ఎంబ్రాయిడరీ చేసి మళ్ళీ దాని మీద మేము మగ్గంలో ఈ ట్యూబ్స్, గ్లాస్ ట్యూబ్స్, ఇంకా ఇవన్నీ బీడ్స్, సీక్వెన్స్ పెట్టి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇదన్నీ వచ్చేసరికి లేస్. మనకి పళ్ళులో మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం వేసుకునేటప్పుడు ఈ చెస్ట్ సైడ్ లో కూడా మనకి ఇట్లా వేసుకుంటే ఇట్లా చెస్ట్ సైడ్ లో కూడా వస్తుంది అనమాట. ఇది డిఫరెంట్, ఒక మనకి పార్టీ వేర్ ఆ లుక్ వస్తుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి, సో ఇది టిష్యూ ప్లస్ జరీ మిక్స్ ఉంది కాబట్టి మనకి యాప్లిక్ అదంతా. సో బ్లౌజ్ వచ్చేసరికి బనారస్ బ్లౌజ్ అనమాట. ఇది హ్యాండ్ డై చేసాము మేము మా ఇన్ హౌస్ లోనే. ఇది మొత్తం పీచ్ కలర్ లో హ్యాండ్ డై చేసి ఇది మొత్తం మగ్గంతో వర్క్ చేసాం, కట్ వర్క్, ట్యూబ్స్ అవంతా వేసి. సో మొత్తం బ్లౌజ్ ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్, ప్యాడెడ్ బ్లౌజ్. సో దీన్ని మనం ఏ సైజ్ కైనా మనం ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. దీనికన్నా పెద్దది కావాలన్నా లూజ్ చేసుకోవచ్చు, లేదా చిన్నది కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఇట్లా ప్యాడ్స్ అవి వద్దనుకున్నా కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మొత్తం మనకి ఇంక్లూడింగ్ బ్లౌజ్ మొత్తం సెట్ మనకి 9,000 వస్తుంది. సో ఇన్ హౌస్ ఎంబ్రాయిడరీ, మగ్గం, ఫ్యాబ్రిక్, డైయింగ్ అంతా ఇన్ హౌసే కాబట్టి మొత్తం మేము 9,000 ఇంక్లూడింగ్ ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండ్ శారీ 9,000 వస్తుంది. ఇది వచ్చేసరికి డబుల్ షేడెడ్ ఆంబ్రే బనారస్ శారీ అన్నమాట. ఇది మనకి ప్యూర్ జార్జెట్, బనారస్ జార్జెట్. సో దీంట్లో మేము హ్యాండ్ డై చేసాము ఇన్ హౌస్ లోనే, డబుల్ షేడెడ్ లాగా. సో కింద డార్క్ పింక్ టు పైన పేస్టల్ లైట్ పింక్ లాగా వస్తుంది. సో ఇట్లా ఉంటుంది శారీ మొత్తం. సో దీని మీద మేము హ్యాండ్ ఎంబ్రాయిడరీ హైలైటింగ్ కూడా చేసాము. పళ్ళులో ఫుల్ ఇట్లా బూటాస్ వస్తాయి. అండ్ ఫుల్ శారీలో మనకి ఈ కాంట్రాస్ట్ పేస్టల్ గ్రీన్ లో మొత్తం బార్డర్ వస్తుంది ఇట్లా ఫుల్ శారీ. అండ్ ఇది వచ్చేసరికి ఆ శారీకి స్టిచ్డ్ ఎంబ్రాయిడర్డ్ బ్లౌజ్ అన్నమాట. సో ఈ ఎంబ్రాయిడరీ మేము కొంచెం ఆ రాజస్థానీ మోడల్ అది ఇన్స్పైర్ అయ్యి చేసాము. సో ఇది కూడా బ్లౌజ్ మనకి 2 షేడ్స్ ఆఫ్ బనారస్ ఫ్యాబ్రిక్ మిక్స్ చేసాము. సో దీంట్లో మనకి హ్యాండ్లో ఇట్లా మొత్తం సీక్వెన్స్, ఇంకా హ్యాంగింగ్స్, నాట్ వర్క్తో మగ్గం చేసాము. అండ్ ఫ్రంట్ నెక్ ఇట్లా వస్తుంది, ఇది కూడా ఇట్లా వస్తుంది, మొత్తం సీక్వెన్స్ అండ్ నాట్ వర్క్ వస్తుంది. అండ్ కటోరీ కట్ షేప్లో ఇట్లా ప్యాడెడ్. ఇది కూడా మనకి ఏ సైజులో కూడా ఆల్టర్ చేసుకోవచ్చు, పెద్దది కావాలన్నా చేయొచ్చు, లేదా సైజ్ తగ్గియాలన్నా చేయొచ్చు. ఇది వచ్చేసరికి బ్యాక్లో మనకి ఇట్లా ఓపెన్ ఉంటుంది. అండ్ ఇది కూడా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట, మొత్తం మగ్గంతో. ఇది కూడా మేము మొత్తం మా ఇన్ హౌస్లోనే ఫ్యాబ్రిక్ నుంచి డై చేసింది, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ అంతా మా ఇన్ హౌస్ డిజైనర్ పీస్ అనమాట కంప్లీట్లీ. సో దీని ప్రైస్ వచ్చేసరికి ఫుల్ సెట్ మనకి బ్లౌజ్ అండ్ శారీతో 8,000 వస్తుంది. ఇదేంటంటే మేము ఇప్పుడు ఒకళ్ళు ఫంక్షన్ అటెండ్ అవ్వాలంటే ఇట్లా మెహందీస్, లేదా మనకి సంగీత్, లేదా హల్దీ, వీటికి ఇది బాగుంటుందని చెప్పి పర్ఫెక్ట్గా ఇట్లా కలర్ కాంబినేషన్తో చేసామన్నమాట. మెయిన్ మెహందీ అండ్ హల్దీ దానికోసం అని చేసాం. సో మనకి అన్ని కలర్స్లో టైమ్లెస్ కలర్ అంటే బ్లాక్ కలర్. సో ఇది ఈ కంప్లీట్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మన బ్లాక్ కలర్లో ఉంటుంది. విత్ బార్డర్ వచ్చేసరికి మనకి థిన్ ఫ్లోరల్ మల్టీ కలర్లో ఫ్లోరల్ బార్డర్ వస్తుంది మొత్తం శారీ. ఈ శారీ మొత్తం ఏంటంటే ఇట్లా గోల్డెన్ సీక్వెన్స్ వస్తుంది అనమాట మొత్తం శారీ. సో ఇట్లా గోల్డెన్ సీక్వెన్స్తో మొత్తం శారీ వస్తుంది, మల్టీ కలర్ ఫ్లోరల్ బార్డర్ వస్తుంది. సో ఈ శారీకి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వెల్వెట్లోనే ఇది మేము కంప్లీట్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసామన్నమాట. సో మా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి దాంట్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ హైలైట్ చేసాము మగ్గంతో. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయ్యాక మొత్తం ఇట్లా బార్డర్స్ మేము కర్దానాతో మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గం చేసాము వెల్వెట్ మీద. సో ఇది బ్యాక్ ఓపెన్ వస్తుంది విత్ పోట్లీ బటన్ డీటెయిల్స్ లాగా వస్తుంది అనమాట. సో మాకేంటంటే ఎక్కువ ఇట్లా కిట్టీస్ అటెండ్ అవ్వడానికి, కిట్టి పార్టీకి కానీ, లేదా క్యాజువల్ ఏదైనా చిన్న ఈవెంట్స్, పార్టీస్కి అటెండ్ అవ్వడానికి సో ఈ మొత్తం ఈ శారీ బ్లౌజ్ ఈ పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో దీని మొత్తం కాస్ట్ వచ్చేసరికి మనకి 6,000 పడుతుంది. ఎందుకంటే మనకి చిన్న ఈవెంట్స్ కాబట్టి ఎక్కువ ప్రైస్ కాకుండా సో 6,000కి మనకి బ్లౌజ్ అండ్ శారీ వస్తుంది. ఈ బ్లౌజ్ కూడా ఏ సైజుకైనా మనం ఆల్టర్ చేసుకోవచ్చు. మనకి ఫుల్ శారీ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఆర్గాన్జాలో వస్తుంది విత్ స్కాలప్ కట్ వర్క్ అనమాట మొత్తం శారీ. ఇది మళ్ళీ మనకి ఫ్లోరల్స్లో ఇట్లా సీక్వెన్స్తో చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ కూడా వస్తుంది. ఇది ఏంటంటే మనకి క్యాజువల్గా, కొంచెం క్యాజువల్, బయట ఎక్కడైనా చిన్న పార్టీస్కి కానీ లేదా చిన్న ఈవెంట్స్కి వేసుకునే టైప్లో.
సో ఈ శారీకి మనకి పళ్ళు ఇట్లా వస్తుంది మొత్తం నాట్ వర్క్ ఎంబ్రాయిడరీతో. సో ఈ సేమ్ పళ్ళు డిజైనే మనకి బ్లౌజ్లో వస్తుంది అనమాట. సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకటే. సో బ్లౌజ్లో కూడా మనకు ఆల్రెడీ ఇట్లా ఎంబ్రాయిడరీ నాట్ వర్క్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వచ్చి పళ్ళుతో మ్యాచ్ అవుతుంది. ఇది కొంచెం కాంట్రాస్ట్గా అట్ ద సేమ్ టైం మనకి చిన్న ఈవెంట్స్కి వేసుకునే టైప్లో ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసరికి మనకి శారీ అండ్ బ్లౌజ్ పీస్తో కలిపి 6000లో ఉంటుంది. ఇది వచ్చేసరికి సేమ్ మనకి ఆంబ్రే షేడెడ్ శారీ అనమాట. సాటిన్లో మనకి ఇట్లా జరీ స్ట్రైప్స్ వస్తుంది అండ్ మొత్తం శారీ ఇట్లా మనకి నాట్ వర్క్ అండ్ బీడ్స్తో అట్లా మొత్తం శారీ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది కూడా డబల్ షేడ్ మనకి ఇట్లా ఉంటుంది శారీ. డబల్ షేడ్ విత్ జరీ బార్డర్ వస్తుంది మొత్తం శారీలో. అండ్ శారీకి వచ్చేసరికి మనకి ఇది పళ్ళులో కూడా కంప్లీట్లీ ఇట్లా జరీ స్ట్రైప్స్ వచ్చి కట్ వర్క్ వస్తుంది. సో మొత్తం శారీకి మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ డబల్ షేడ్ కాబట్టి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఈ డార్క్ షేడ్లో వస్తుంది. స్లీవ్లో ఇట్లా కంప్లీట్లీ మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. నాట్ వర్క్ బీడ్స్ సీక్వెన్స్ అంతా మొత్తం మనకి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇది కూడా మనకి చిన్న ఫంక్షన్స్కి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. దీని ప్రైస్ కూడా మనకి బ్లౌజ్ పీస్ అండ్ శారీ కలిపి మనకి 5500కి వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి డోలా సిల్క్ శారీ అనమాట. మేము డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో కంప్లీట్లీ ఈ రెడ్ కలర్లో హ్యాండ్ డై చేసాము. మనకి ఈ చెస్ట్ పోర్షన్ దగ్గర మొత్తం పళ్ళులో ఈ నాట్ వర్క్ కర్దానా బీడ్స్తో మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఈ శారీకి ఏంటంటే మనం ఈ సేమ్ రెడ్ కలర్తో డై చేసిన ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకొని మొత్తం శారీలో ప్లెయిన్ బార్డర్ లాగా వస్తుంది. అండ్ ఈ శారీలో మనకి పళ్ళులో కూడా ఇట్లా కంప్లీట్లీ ఈ సేమ్ ఎంబ్రాయిడరీయే మనకి పళ్ళులో కింద బార్డర్లో రిపీట్ అవుతుంది అనమాట. ఇది మంచి ఒక ఎలిగెంట్ పార్టీ వేర్ కింద ఏదైనా చిన్న సంగీత్కి వాటికి బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఫుల్ వస్తుంది. బ్లౌజ్లో కూడా కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. నాట్ వర్క్ బీడ్స్ ఇంకా కర్దానా. సో ఇదేంటంటే మనకి కంప్లీట్ సెట్ అనమాట. ఈ బ్లౌజ్ ఈ శారీ మ్యాచింగ్ లాగా. సో అందుకని వెల్వెట్ బ్లౌజ్లో విత్ డోలా సిల్క్ శారీ ఆర్గాన్జా బార్డర్ వచ్చి. సో ఇది మొత్తం సెట్ కూడా మనకి 9000లో వస్తుంది. 9000 కంప్లీట్ సెట్. దీంట్లో మనకి ఇది ఇప్పుడు మేము ఏదైతే ఇన్ హౌస్లో చేసిన శారీస్ ఉన్నాయో అది మనకి ఎనీ కలర్లో చేయొచ్చు. ఇప్పుడు ఈ రెడ్ శారీనే మీకు కంప్లీట్లీ బ్లాక్ ఎల్లో కావాలన్నా చేయొచ్చు, లేదా ఈ శారీనే మీరు డబల్ షేడ్ కావాలన్నా మనం అట్లా డై చేసి కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మేము చిన్న పార్టీ వేర్కి మనం కిట్టీస్కి అట్లా వేసుకునే టైప్లో పేస్టల్లో మంచి ఒక వింటేజ్ ఎంబ్రాయిడరీ అట్లా తీసుకొని వద్దామన్న మేము కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. మొత్తం మనకి పళ్ళు మొత్తం ఇట్లా కర్దానా మల్టీ కలర్ కర్దానాతో చిన్న ఫ్లోరల్ వింటేజ్ ప్రింట్స్ని మేము ఎంబ్రాయిడరీ చేసాము. అండ్ బార్డర్ కూడా సేమ్కి దీన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా మల్టీ కలర్ పేస్టల్ షేడ్లో కంప్లీట్ శారీకి వస్తుంది బార్డర్. అండ్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్లీ వెల్వెట్ అనమాట. వెల్వెట్లో ఈ సేమ్ కలర్ థీమ్లోనే మనకి స్లీవ్ మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ నాట్ వర్క్ అండ్ ఆల్. అండ్ నెక్ మనకి ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్ వర్క్ షేప్లో వస్తుంది. నెక్లో కూడా మనకి బార్డర్ ఇస్తారు విత్ కాంట్రాస్ట్ పైపింగ్ అనమాట. సో ఇది కూడా మనం ఏ సైజుకైనా ఆల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంప్లీట్ శారీ సెట్ వచ్చి మనకి 7000 అనమాట. ఈ లెహెంగా కలెక్షన్ అనమాట. సో అన్ని లెహెంగా ఒకే టైప్లో కాకుండా మనకి లెహెంగా విత్ ట్రెడిషనల్ బ్లౌజ్ అండ్ దుప్పట్టా, ఇది వచ్చేసరికి స్కర్ట్ బ్లౌజ్ అండ్ ఎంబ్రాయిడర్డ్ జాకెట్, ఇదేమో మనకి డ్రేప్ స్కర్ట్ వస్తుంది, దాంట్లో బస్టియర్ బ్లౌజ్ లాగా వచ్చి విత్ జాకెట్ వస్తుంది డ్రేప్ జాకెట్. సో ఇది కూడా వెల్వెట్లో, ఇది కంప్లీట్లీ మనకి అనార్కలి గౌన్ లాగా వస్తుంది. ఇది అగైన్ వింటేజ్ ప్రింట్తో సాటిన్ ప్రింట్తో ఒక కాక్టైల్ థీమ్ లాగా లెహెంగా అనమాట. సో ఇది వచ్చేసరికి మేము కంప్లీట్లీ వెల్వెట్ అనమాట. సో కింద స్కర్ట్ వచ్చేసరికి వెల్వెట్లో మొత్తం మల్టీ కలర్ బార్డర్స్ వేసాము. కిందది మొత్తం బార్డర్స్ అనమాట. అండ్ ఫ్లోరల్ డిజిటల్ ఎంబ్రాయిడరీ మనకి బ్లౌజ్ వస్తుంది వెల్వెట్ విత్ కట్ వర్క్ నెక్ లైన్ వస్తుంది. సో దీనికి మనం ఆర్గాన్జా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్టా మొత్తం మల్టీ కలర్లో ఇట్లా చిన్న ఫ్లోరల్ బార్డర్ వచ్చి మళ్ళీ కట్ వర్క్ వస్తుంది, స్కాలప్ కట్ వర్క్ ఈ లెహెంగా. ఇది మాది సిగ్నేచర్ పీస్ అనమాట. ఇది మొత్తం సెట్ వచ్చేసరికి మనకి 15 పడుతుంది. ఆన్ సేల్ కాబట్టి ఈ లెహెంగా సెట్ వచ్చి మనకి మొత్తం సెట్ 15లో వచ్చేస్తుంది. అండ్ ఇది మా సెకండ్, ఇది వచ్చి మా 2 పీసెస్ వచ్చి బనారస్ కంప్లీట్లీ ప్యూర్ జార్జెట్ బనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మేము హ్యాండ్ డై చేసాము మొత్తం లెహెంగాని.
సో ఇదే మనకి ఇది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ అయినా వాడచ్చు, లేదా సేమ్ షేడ్లో అయినా వాడచ్చు. అండ్ దుపట్టా కూడా కంప్లీట్లీ బనారస్ దుపట్టా వస్తుంది విత్ బనారస్ స్కర్ట్ అనమాట. సో ఇదేంటంటే ఎక్కువ బ్రైడల్కి మనకి మెహందీకి లేదా హల్దీకి అలాంటి వాటిలో యూజ్ చేయొచ్చు. సిన్స్ ఇది మనకి హ్యాండే కాబట్టి ఇది ఏ షేడ్లో అయినా మనము దీన్ని డై చేయించవచ్చు. ఇది వచ్చేసరికి మేము కొందరు ఏంటంటే ఇట్లా శారీ తెచ్చి వాళ్ళు ఏదైనా కొత్త వేలో శారీని వేస్ట్ చేయకుండా పాత శారీస్ కానీ ఏదైనా మోడల్లో స్టిచ్ చేయించగలరా అట్లా అడుగుతారు. సో ఇది వన్ ఆఫ్ సచ్ పీసెస్ అనమాట. ఇది యాక్చువల్లీ శారీ అనమాట. ఆ శారీ బ్లౌజ్ పీస్తో మేము ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేసాము. అండ్ శారీ పళ్ళుతో ఇట్లా ఒక డ్రేప్ జాకెట్ లాగా స్టిచ్ చేసామన్నమాట. అండ్ మిగతా శారీ వచ్చేసరికి కింద డ్రేప్ స్కర్ట్ లాగా. ఇది మనకి చాలా మంచి పార్టీ వేర్ లాగా ఉంటుంది. ఒక సంగీతకి కానీ అట్లా ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చాలా కంఫర్టబుల్, షాల్ కాదు జాకెట్ కాబట్టి మనం ఇట్లా వేసుకొని చాలా కంఫర్టబుల్గా మెయింటైన్ చేయడానికి కూడా ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసరికి ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ శారీ కాబట్టి మొత్తం సెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 12,000 పడుతుంది. ఇది వచ్చేసరికి మాకు టాప్స్ అనమాట. ఇవి మొత్తం మేము మా ఇన్ హౌస్లోనే ఎంబ్రాయిడరీ చేసాము. ఇది వైభవి సిల్క్లో మొత్తం జర్దోజీ ఎంబ్రాయిడరీ చేసాము. ఏంటంటే ఎప్పుడు రొటీన్ డిజైన్ లాగా కాకుండా కొంచెం బర్డ్స్ అట్లా యానిమల్ మోటివ్స్ని అట్లా కూడా ఇంక్లూడ్ చేసి ఇట్లా టాప్లో ఇట్లా వస్తుంది. సో ఇది ఒక టాప్. అండ్ ఇది కూడా మేము మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇది వచ్చేసరికి గోటా పట్టి అంటారనమాట. దాన్ని మేము పెట్టి ఎంబ్రాయిడరీ చేసాము. ఇదన్నీ వచ్చేసరికి మనకి ఎంబ్రాయిడరీ టాప్స్ వచ్చేసరికి స్టార్టింగ్ 4,000 నుంచి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి 6,000 కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి. అండ్ దట్ టు జర్దోజీతో ఫుల్ టాప్. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసరికి టాప్ విత్ పలాజో సెట్ అనమాట. కంప్లీట్లీ నాట్ వర్క్ ఎంబ్రాయిడరీ, కుందన్స్ అట్లా కర్దానా వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసరికి ఈ 2 మనకి ఇట్లా పేస్టల్ షేడ్లో యోక్లో ఇంకా స్లీవ్స్లో కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ ఇచ్చాము. అండ్ కింద కూడా టాప్ కిందలో ఇట్లా నెట్ డీటెయిల్ ఇచ్చి దానికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇది వచ్చేసరికి వైభవి సిల్క్ ఫ్యాబ్రిక్. సో దీనికి మేము ఏమి ఇచ్చామంటే బనారస్ దుపట్టా ఉంది. సో వాచిన ప్యూర్ బనారస్ దుపట్టా అనమాట. మనకి ఇట్లా వస్తుంది. సో మనకి చాలా ఎలిగెంట్గా ఫంక్షన్స్కి కూడా యూస్ దానికి సెట్ లాగా 5,000లో విత్ దుపట్టా టాప్ అండ్ ప్యాంట్స్ వస్తుంది. 3 పీస్ సెట్ విత్ మనకి కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మగ్గం అనమాట. ప్యాంట్ వచ్చేసరికి బాటమ్ మనకి సిగరెట్ ప్యాంట్స్ అంటాం కదా అది వస్తుంది. ఎలాస్టిక్తో సైడ్ జిప్తో పాటు ఉంటుంది. మా దగ్గర రెడీమేడ్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా ఉంటాయి. మొత్తం కంప్లీట్లీ స్టిచ్ అయి ఉంటుంది. కానీ మనం ఏ సైజుకైనా ఆల్టర్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసామన్నమాట నెట్ క్లాత్ మీద. ఇది మనకి వేసుకుంటే ఏంటంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉన్నట్లు యాక్చువల్లీ ఉండదు. బ్లౌజ్ అండ్ అగైన్ నెక్లో ఒక మోడల్ వచ్చినట్లు ప్యాటర్న్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో అదొకటి. ప్రైజెస్ వచ్చి మనకి స్టార్టింగ్ 2,000 to 3,000 నుంచి ఉంటుంది. ఇంకా మోస్ట్లీ మనకి ఏంటంటే మనం దాంట్లో చేసిన మగ్గము ఆ ఫ్యాబ్రిక్ ఆ డిజైన్ కాస్ట్ ప్రకారం ఉంటుంది. మనకి లేదు అనుకుంటే మీరు ఒకవేళ బ్లౌజ్ పీస్ తెచ్చినా మేము దానికి డిజైన్ చేసి కస్టమైజ్ చేస్తాం. లేదా ఏమైనా ఫ్యాబ్రిక్ ప్రొక్యూర్ చేసి మీకోసం ఎంత డిజైన్ కావాలని ఎలాంటిది కావాలని చేస్తాం. సో ఇది ఇంకొకటి వచ్చేసరికి అనమాట కేరళ ఆ ప్యాటర్న్ ఉంటుంది కదా కసవు అని. సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి చేసింది. సో మొత్తం చెక్స్లో ఇట్లా నాట్ వర్క్ అట్లా వచ్చి ఉంటుంది. సో దీని బ్యాక్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టైఅప్ వచ్చి ఉంటుంది మొత్తం బోలో. సో ఇట్లా కంప్లీట్లీ బ్యాక్ ఓపెన్ అనమాట. మనకి ఇంకా జిప్ అవేమి ఉండదు. బ్యాక్లో ఇట్లా టైఅప్ చేయొచ్చు. అండ్ షోల్డర్లో మనకి ఓపెనింగ్స్ లాగా అట్లా ఇస్తాము. అండ్ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ క్యాజువల్ వేర్ బ్లౌజెస్ లాగా అనమాట. ఇట్లా లేస్ ఫ్యాబ్రిక్తో వాటితో. అగైన్ ఇది ఒక బస్టియర్ బ్లౌజ్ లాగా మనకి కంప్లీట్లీ నెట్ వచ్చేసి ఇక్కడ బనారస్ వచ్చి విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిల్స్ అట్లా పఫ్ స్లీవ్స్ వస్తుంది. ఇవన్నీ కూడా నార్మల్ క్యాజువల్ అండ్ పార్టీ వేర్స్కి అన్నిటికీ యూజ్ చేసుకునేటట్టు. బొటీక్లో వచ్చేసరికి ఇన్ హౌస్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. మా ప్రొడక్షన్లోనే మగ్గం వర్క్స్ ఉంటుంది. సో వీళ్ళు కాల్కటా నుంచి వచ్చి మగ్గం వర్క్ ఇప్పుడు ప్రెసెంట్ మా న్యూ కలెక్షన్ అనమాట టాప్. సో మగ్గం వర్క్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కాల్కటా నుంచి వచ్చారు. ఇతను మగ్గం వర్క్ చేస్తూ ఉంటారు. వచ్చేసరికి మా ఇన్ హౌస్ డిజైనర్ అనమాట ప్రసన్న. దీని ఇక్కడ మాకు డిజైనింగ్కి అంతా హెల్ప్ చేస్తూ ఉంటుంది. She's a graduate from JD Institute.
చేసిన బ్లౌజే అన్నమాట. ఇది మా కొత్త కలెక్షన్‌లో నుంచి వచ్చిన బ్లౌజ్ అన్నమాట. మొత్తం కంప్లీట్‌లీ పర్ల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో, ఎనకాల అంతా అది. ఇతను వచ్చేసరికి మా మాస్టర్ అన్నమాట. సో, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఈయన చేస్తారు. సో, మాకేంటంటే క్లయింట్స్ వచ్చి ఇక్కడ కస్టమైజ్ చేసినప్పుడు, వాళ్ళు ట్రయల్ చేసినప్పుడు ఏదైనా ఆల్టరేషన్స్ ఉన్నా కూడా మేము ఆన్ ది స్పాట్‌లోనే ఆల్టరేషన్స్ అంతా చేస్తాము. సో, ఈయన ఫిట్టింగ్స్ అదంతా పర్సనలీ టేక్ కేర్ చేశారు ప్రతి క్లయింట్‌ది. మీ రెడీమేడ్ లేసెస్ కానీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేసెస్ అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కూడా 1 డే డెలివరీ, 2 డేస్ డెలివరీ కూడా మేము చేస్తాం. ఇదొచ్చేసరికి కంప్లీట్‌లీ బ్లాక్ ప్రింట్ అన్నమాట. లెహెంగా సెట్. ఇది శారీ మనకి కాటన్ బ్లాక్ ప్రింట్ శారీస్ ఉంటాయి కదా! దాంతో చేశాము స్కర్ట్. బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ విత్ 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చేశాము. అండ్ దుపట్టా కూడా మనకి కంప్లీట్‌లీ కలంకారీ దుపట్టా వస్తుంది. సో, ఇది కంప్లీట్ సెట్ వచ్చేసరికి 5000లోనే మనకి కాటన్ కాబట్టి 5000లోనే మనకి ఈ కంప్లీట్ సెట్ వస్తుంది. సో, ఇదేమైనా మనం ఫంక్షన్స్‌కి వాటికి మంచి యాప్ట్‌గా ఉంటుంది. సో, చూసారు గదండీ! బొటిక్‌లో అయితే మంచి మంచి శారీస్ గాని, లెహెంగాస్ గాని డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మనకి ఇక్కడ ఉన్నవి నచ్చకపోతే మనకు కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట. లెహెంగాలు గాని, బ్లౌజెస్ గాని ఏవైనా అంతే కదా మేడం అన్ని కస్టమైజ్ అన్నీ చేసిస్తారు కస్టమైజ్ కదా! చేసిస్తాము. సో, బ్లౌజెస్ కూడా మంచి మంచి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయండి. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చాయన్నమాట. సో, చూడండి వీడియో చూసి మీకు నచ్చితే వచ్చి మంచిగా అంటే మ్యారేజ్ సీజన్‌కి కూడా మనకొక ఐడియా ఉంటుంది కదా! పెళ్లి కూతురికి ఈ శారీ కట్టుకోవాలి, ఈ శారీకి ఇలా బ్లౌజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదొక మంచి బొటిక్ అన్నమాట. సో, మీరొచ్చి మీరు దగ్గరుండి అన్నీ కస్టమైజ్ చేయించుకోవచ్చన్నమాట. పెళ్ళికి కావాల్సిన సెట్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో, ఈ వీడియో చూడండి. చూసి నచ్చితే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.